అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మరి గ్రామ సచివాలయం 2020 నోటిఫికేషన్ సంబంధించి మనకు ఇప్పుడే సెలక్షన్ లిస్ట్ అటువంటిది విడుదల చేయడం జరిగింది. సో అభ్యర్థులు మీ యొక్క సెలక్షన్ లిస్ట్ క్యాండిడేట్లు చెక్ చేసుకొని మీరు మీ యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క కాల్ లెటర్లో మీరు ఎప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి, ఏంటి డేట్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మీ పాటికి అభ్యర్థులందరికీ కూడా ఈమెయిల్స్ కానీ అలాగే మెసేజెస్ కానీ పంపించామనేటువంటిది ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క మొబైల్స్ అలాగే ఈమెయిల్స్ అనేటువంటిది, లేదంటే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ మనకు ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, ఏంటంటే మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలనేటువంటిది. సో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనుకుంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ కావాలి, మీరు అప్లై చేసినప్పుడు ఉన్నది. తర్వాత కాల్ లెటర్ అనేటువంటిది తీసుకోవాలి. తర్వాత 4th to 10th సర్టిఫికేట్స్, తర్వాత విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్లు, తర్వాత వికలాంగత అంటే స్పోర్ట్స్ సర్టిఫికేటు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత ఏదైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్, తర్వాత యాంటీసిడెంట్ ఫామ్ అంటే ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లింక్ అనేటువంటిది ఓపెన్ అయింది, చూడొచ్చు. ఇక్కడ యాంటీసిడెంట్ ఫామ్ అనేటువంటిది మీకు ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీకు యాంటీసిడెంట్ ఫామ్ అంటే ఓపెన్ అవుతుంది. సో అక్కడ దాన్ని ఫిల్అప్ చేసి సో ఇక్కడ మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. సో అవిను మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినటువంటివి, తర్వాత మీ యొక్క యాంటీసిడెంట్ ఫామ్ రెండు కూడా ప్రింట్ తీసుకోవాలి. సో అవన్నీ కూడా అప్లోడ్ సర్టిఫికేట్స్ తర్వాత డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రింట్ తీసుకొని వెరిఫికేషన్ సమయంలో అధికారులకు అయితే ఇవ్వాలని కూడా ఇచ్చారు. సో మొత్తం మీద అయితే మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ ఏంటంటే చేయాల్సినదల్లా మీరు మీ యొక్క కాల్ లెటర్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలి. కాల్ లెటర్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అనేటువంటిది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ తర్వాత మీరు ఇక్కడ యాంటీసిడెంట్ ఫామ్ అంటే ఫిల్అప్ చేయాలి. తర్వాత మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ సంబంధించి ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది, అదిను తర్వాత యాంటీసిడెంట్ ఫామ్ సంబంధించినటువంటి పీడిఎఫ్, తర్వాత మీ యొక్క కాల్ లెటర్ అనేది 3 కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి. తర్వాత దానితో పాటు మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, సో తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్, ఇవన్నీ కూడా తీసుకొని మీకు ఆ కాల్ లెటర్లో ఏ రోజైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి, ఎక్కడ అటెండ్ అవ్వాలి ఉంటుందో సో అక్కడికి ఇవన్నీ కూడా తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది అప్డేట్ అండి. సో మీకు వీటికి సంబంధించిన డైరెక్ట్ లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. సో దాని ద్వారా మీరు డైరెక్ట్గా ఎక్కడికైనా యాక్సెస్ చేసి మీరు మీ యొక్క సెలక్షన్ క్యాండిడేట్స్ లిస్ట్ కానీ మీ కాల్ లెటర్ కానీ లేదంటే ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ సంబంధించి కానీ యాంటీసిడెంట్ ఫామ్ సంబంధించి కానీ మీరు యాక్సెస్ చేయగలరు. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరైతే ఈ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. సో ఇది అప్డేట్ అయితే మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.